గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో సురేష్ బాబు గారు, మరి తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ సిద్ధిమే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ పరబ్రహ్మ తత్వాన్ని ఇవ్వాలి, అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, కొన్నిసార్లు మనం అనుకున్న వెంటనే నెరవేరుతాయి, కొన్నిసార్లు టైం పడుతుంది. ఈ మధ్యలో మనం బాధపడకుండా ఉండాలి. ఆ తర్వాత కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళు దగ్గర ఉంటారు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రెజెన్స్ అనేది లేకపోయినా మనం హ్యాపీగా ఉండటం, ఇలాంటి యొక్క మానసిక స్థితి, ప్రతిదాన్ని పవిత్రంగా చూడగల ఒక సామర్థ్యము, ఒక ఏమంటారు దృక్కోణం అంటారు కదండి, ఒక పర్సెప్షన్ మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు అందరికీ రాజ్యం దేహి, ఒక అథారిటీ, ఒక సింబల్, ఒక గౌరవము, ఒక పవరు, ఒక పొజిషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ధనం దేహి విపరీతంగా ధనం ఇవ్వాలని చెప్పేసి, ఇంటి నిండా ధనం, ఆఫీస్లో ధనం, ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ ప్రతి ఒక్కరికి ధనం. వాళ్ళు కొనేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు ఇందులో అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఇప్పుడు చెక్ చేసుకోకూడదండి, కొనేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సర్వకామార్థ సిద్ధి అంటే కోరిన ప్రతి కోరిక నెరవేరాలన్నమాట. యాక్చువల్గా మంత్రాలు, శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి దానికే కదా, మరి అమ్మవారి దానికైనా గ్రాంటెడ్, ఇట్స్ ఆల్ టేకెన్. ఇంకా మనలో ఉంది అడగటం అనేది. సో పెద్ద మహాసముద్రం దగ్గర ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారంట, కొన్నిసార్లు పెద్ద పెద్దగా కావాలని అడుగుతారంట. అమ్మవారు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ఇట్స్ ఆల్ మన కెపాసిటీ, టాలెంట్ అనమాట. అలానే అమ్మవారు అందరికీ అన్నీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. తులారాశి కనుక చూసుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రారీ రూరేరో తాతి తూతే అన్న లెటర్స్ అంతా కూడా తులారాశిలో ఉంటారు. వీళ్ళకి మనకు ఆదాయం చూసుకుంటే 5 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే 3 times ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే వాళ్ళు అప్పటిదాకా బాగా సేవింగ్ ఉంది, ఆ సేవింగ్ అంతా ఖర్చు పెడతారని చెప్పేసి మనకు అర్థం చేసుకోవాలి. రాజ్యపూజ్యం 6 ఉంది, అవమానం 3 ఉంది. అంటే దీని మీనింగ్ ఏమనుకోవాలంటే, వీళ్ళు శుభకార్యాలు చేయటం వల్ల, మంచి మంచి పనులు చేయటం వల్ల వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు గౌరవిస్తూ ఉంటారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే, గ్రహస్థితి చూసుకుంటే 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతనిస్తూ ఉన్నాడు అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పుకున్నప్పుడు చాలా బాగున్న రాశిలో తులారాశి ఒకటి అని చెప్పుకున్నాం. ది బెస్ట్ టాప్ 3లోనే టాప్ 2లోనే ఖచ్చితంగా అయితే తులారాశి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటారు వీళ్ళు. సూపర్. చాలా లాస్ట్లో మాత్రం కొన్నిసార్లు కొంచెం కేర్ తీసుకోవాలి, బట్ అదర్వైజ్ ఆ ఫ్లో ఏమంటారు, ఆ యొక్క స్పీడ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి 9వ స్థానంలో గురువు ఉండటంతో మహాభాగ్య యోగం ఉంటుంది. ఇది వీళ్ళకి జూన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత గురువు మారటంతో అంతకుముందు అంత బాగా గురువు అయితే హెల్ప్ చేయడు, కానీ బట్ ప్రాపర్గా తీసుకుని వెళ్తూ ఉంటాడు. 5వ స్థానంలో రాహు, 11వ స్థానంలో కేతు. 11వ స్థానంలో కేతు ఉండటంతో సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటుంది. 5వ స్థానంలో రాహు ఉండటంతో పిల్లల విషయంలో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత అన్వాంటెడ్ ఏమంటారు, వాళ్ళకి సంబంధం లేని ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు తులారాశి కాబట్టి. సో బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మనకి శని 6వ స్థానంలో ఉంటే వీళ్ళకి మెయిన్ ఎందుకు బాగుంటుంది ఈ సంవత్సరం నేను చెప్తున్నానంటే, ఒక రీజన్ అంటే అందరికీ బాధ పెట్టే గ్రహం శని అండి. ఆ శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తూ ఉంటే ఇంకేం కావాలండి. అందులోనూ చాలా కన్సిస్టెంట్గా స్లోగా శని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. మిగతా గ్రహాలు అలా 1 month వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి యొక్క రిజల్ట్ అంత దీర్ఘకాలికంగా ఉండదు. శని యొక్క ప్రభావం చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి ఈ బాగున్న రాశులు ఇది ఒక రాశి. శని ఏమిస్తాడంటే వీళ్ళకి ధనధాన్యాభివృద్ధి.
మెయిన్ అదే కదండి ఫుడ్. బంధు సంతోష వర్ధనం. మనకు బాగా లేకపోతే ఫస్ట్ మనల్ని క్రిటిసైజ్ చేసేదే బంధువులు. వీళ్ళు బంధువులు పెంచుకుంటున్నారంటే ఏదో మంచి పని చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం. చూసారా, లేడీస్తో చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో కానీ బయటలో కానీ ఎక్కడన్నా ఇంటరాక్షన్ అవుతూ ఉంటే చక్కగా వాళ్ళ ద్వారా మంచి కంఫర్ట్ లగ్జరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చూసారా ఏమని చెప్పుకున్నాము, వ్యయం చాలా ఎక్కువ చెప్పుకున్నాం. ఎందుకు వ్యయం అంటే గృహ నిర్మాణం చేస్తారు కాబట్టి. అందుకని శని వీళ్ళకి గృహ నిర్మాణం ఇస్తున్నారు అనమాట. చూడండి, మనం ఏమనుకుంటాం అంటే గృహం ఇచ్చేది శుక్రుడు లేకుంటే కొన్ని గ్రహాలు, గురువు లాంటి గ్రహాలు ఇస్తారనుకుంటాం. కానీ శని కూడా గృహాన్ని ఇస్తాడు. శని ఇబ్బందులు పెట్టడమే కాదు, శని నచ్చితే ఇవి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇలా అన్ని విధాలుగా చాలా బాగా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. దానితో పాటుగా బ్రదర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా లీగల్ లిటిగేషన్స్కి వెళ్ళకూడదు. సో అత్యంత ఉత్సాహంతో నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, పోలీస్ కేసులు పెడతాను, కోర్టులకు వెళ్తాను, ఇలాంటి మాత్రం చేయకుండా ఉండాలి. అలాంటి వాటి విషయంలో కొంచెం ఒక అడుగు వెనకేసి తటస్థంగా ఉంటే చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. గురువు ఎనీవే వీళ్ళకి జూన్ వరకు చాలా చక్కటి యోగ్యతనిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమి ఇస్తున్నాడు, గృహలాభం సుఖ భోజనం. చూసారా, అగైన్ మళ్ళా హౌస్. లేదా గట్టిగా ప్లాన్, తులారాశి వారి ఇల్లు కట్టాల్సిందంటే కట్టాల్సిందే ఈసారి వీళ్ళకి చాలా బాగుందండి. గృహలాభము, తర్వాత నిత్య స్త్రీ జన సంపర్క. అంటే చక్కగా వాళ్ళ స్త్రీలు ఎవరైతే లేడీస్ వాళ్ళ సరౌండింగ్తో ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు లేడీస్ అయితే వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తూ వస్తుంది. భార్య భర్తల మధ్య చక్కగా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. అధికార ప్రాప్తి, సర్వ సౌభాగ్యములు సిద్ధించును అని చెప్తారు. అది కూడా ఉంది. సో ఎటువైపు నుంచి కూడా రెండు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, నెగిటివిటీ ఎక్కడ లేదు. అంతేకాకుండా పిల్లలు అవసరం వాళ్ళ పిల్లలకి, తర్వాత ఇష్టమైన ప్లేస్లకు ట్రాన్స్ఫర్ కావాలనుకునే ట్రాన్స్ఫర్లు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఎక్కడ ఉంటారు, మేము చాలామంది ఎక్కువ ఎన్ఆర్ఐలు కాల్ చేస్తూ ఉంటారు, ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, ఇది బెస్ట్ చాయిసా లేదా అని చెప్పేసి. కొంతమంది ఒక పర్టికులర్ టైం ఏదో ఫోర్స్ఫుల్గా వెళ్తారు ఎంఎస్ చేయడానికి. చాలామంది ఎంఎస్ చేసుకొని మళ్ళీ అక్కడ జాబ్ రాక మళ్ళీ ఇనికి వచ్చేస్తున్నారు. వచ్చేసి మళ్ళీ నన్ను కన్సల్ట్ అవుతూ ఉంటారు, ఏంటి మీకు ఇంకా వేసా ఉంది, ఎక్స్పైర్ అవ్వలేదు, అక్కడికి పోతే ఏమైనా బెటర్గా ఉంటుందా ఏంటి అనేది. కొన్నిసార్లు జాతకం అది చూసేసి వాళ్ళకి ఎక్కడ ధనం సంపాదించడానికి అనుకూలంగా ఉంది, పెళ్ళి ఎక్కడ అవుతుంది లేడీస్కి అయితే, వాళ్ళకి కొన్నిసార్లు స్వతహాగా ఉండదు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్తో వెళ్ళిపోతుంటారు. ఇది ఎడిషనల్ బెనిఫిట్ ఫర్ లేడీస్ అనమాట. ఇలా అన్ని చెక్ చేసి చెప్తూ ఉంటాను అనమాట. ఇలా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా బాగా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో. ఇంకా గురువు ఇప్పుడు ఎప్పుడైతే జూన్ తర్వాత మారుతూ ఉన్నారో కొంచెము గురువు ఇచ్చే ప్రభావం తక్కువ ఉంటుంది, కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఏ ప్రకారం అంటే వృధా సంచారణం, వృధాగా తిరుగుతూ ఉంటారు, డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అవసరమైతే ఖర్చు చేయండి, అవసరమైతే తిరగండి, లేకుండా అవసరం లేదు. స్వజనైర్ దూషణం, వీళ్ళకి సంబంధించిన సొంత మనుషులు వీళ్ళని క్రిటిసైజ్ చేసేస్తూ ఉంటారని అవకాశం ఎక్కువ ఉంటుందండి. బట్ ఓవరాల్గా టైంకి ఫుడ్ తింటుంటారు. పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్లో ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా చక్కగా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి పురాణంలో ఒక స్టోరీ చెప్తారు. శివుడికి తన జన్మకుండల్లో గోచార రీత్యా చూసుకున్నప్పుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని చిట్టుకునేళ్ళకి బ్రహ్మని యొక్క ఒక తల అంటుకొని ఉంటుంది. అది ఎలా పోవాలో అర్థం కాక అటు కైలాసానికి వెళ్ళక కాశీ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా వచ్చేసి ఇంకా అదంతా డిఫరెంట్ స్టోరీ. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి కూడా తర్వాత వాళ్ళు చేస్తున్న ఒక రెగ్యులర్ బాగా వెళ్తున్న ఒక జాబ్లో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి దాని నిమిత్తం అటు ఇటు బాగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని ఇక్కడ వీళ్ళు గ్రహించాలి. సో జాబ్లో అలా అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి 5వ స్థానంలో రాహు ఉంటే ఒక సెన్స్లో చాలా మంచిగా చక్కగా యూటిలైజ్ చేసుకొని గొప్ప వ్యక్తులు కావచ్చు. అంటే వాళ్ళ క్రియేటివ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇన్నోవేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎలాంటి దాన్ని కనుక అంటే ఉన్న అవుట్ ఆఫ్ బాక్స్, అవుట్ ఆఫ్ థింకింగ్, అవుట్ ఆఫ్ బౌండరీ థింకింగ్ అని చెప్పేసి మన కార్పొరేట్లో స్లైడ్లు వేసుకొని చెప్తూ ఉంటారు అనమాట. చేసే పని రెగ్యులర్గా చేయొద్దని. ఒకవేళ ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, ఫెయిల్ అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అందుకని అక్కడ వాళ్ళు చెప్తారు, బట్ రియల్ లైఫ్లో ఇట్లా ఇన్నోవేషన్ చేసి కూర్చుంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. బట్ జనరల్గా 5th హౌస్లో రాహు పిల్లల విషయంలో టెన్షన్ కలిగిస్తూ ఉంటారు. బేసికల్గా వీళ్ళకి ఏమని చెప్తారు, రిలేషన్షిప్స్లో లేదంటే లవ్, రొమాన్స్, లేదా స్పెక్యులేటివ్, గ్యాంబ్లింగ్, తర్వాత సడన్గా ఏదేదో చేసేసుకోవాలి అని ఈ టైప్ ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీన్ని కొంచెం జాగ్రత్తగా మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అదర్వైజ్ ఎక్స్పెరిమెంట్ ఒక లెవెల్లో చేస్తే బాగానే ఉంటుంది. టూ మచ్ ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, అది అగెనెస్ట్ సోషల్ డిక్టమ్స్ పోతే ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం కొంచెం గమనించుకోవాలి. కేతు వీళ్ళకి సర్వసిద్ధి, అన్ని కార్యాలను సర్వ సౌభాగ్యాలను ఇస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా చాలా చక్కగా ఉంది. చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి ఒక 80-85% చాలా చాలా చక్కగా ఉంది. ఈ 15% కూడాను వీళ్ళు ఓవర్ థింకింగ్ చేసి ఓవర్ ఎక్స్ట్రా ఏదైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది తప్ప సహజంగా అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఈ 2026 శ్రీ పరాభావ నామ సంవత్సరంలో బాగా ఉన్న స్టిల్ ఏమంటారు ఆ ర్యాంక్ని వీళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, సో గ్రహాలు కంప్లీట్గా అనుకూలంగా ఉన్నాయి తులారాశి వారికి. మరి నక్షత్రాల పరిస్థితి ఏంటండి? నక్షత్రాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏమీ లేదండి. ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ అది కూడా పాక్షికంగా ఒక 3-4 మంత్సే తప్ప మిగతా అంతా నార్మల్గా ఉంది. ఫస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి సంపదలు వస్తుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖప్రదంగా ఉంటారు, హెల్త్ చాలా బాగుంటుంది. అన్నీ అయిపోయినాయి, ఇంకేముందండి. రాజ సమాన సౌఖ్యం, కింగ్లీ రెస్పెక్ట్. తర్వాత వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అనుకున్న పని ఏదైనా కాకుండా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఒక 3 months 4 months పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏమీ చేయకుండా అలా తటస్థంగా వదిలేస్తే ఎక్కువగా చేంజెస్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు కొంచెం ఏమంటారు స్ట్రెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, శని వల్ల సంపదలు వస్తుంది, రాహు వల్ల ధనలాభము, సుఖము, సర్వజన పూజ్యం ఉంటుంది, కేతు వల్ల ఐశ్వర్యము, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది స్వాతి వాళ్ళకి, అక్టోబర్ టైంలో అనుకున్న పని కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటారు మరణ తుల్యం అంటారు. అంటే ఏదో అవుతుందని కాదు, వాళ్ళు అప్పటిదాకా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి బిజినెస్ ఏదో చేస్తూ ఉంటే ఆ టైంలో అక్కడితో ఆగిపోతుంది. సడన్ బ్రేక్ వచ్చేసి ఇంకా దాని మీద హోప్స్ పోతుంది. అసలు ఆ పని కూడా ముందుకెళ్ళిపోదు, టోటల్ వైండప్ చేసేస్తారు, లాక్. సో ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ముందుగా దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. కంప్లీట్ చేసుకోవడం, లేదంటే ఆ తర్వాత ఆ టైం కాస్త వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీప్లాన్ చేసుకోవడం చేస్తే ఆ బ్యాడ్ టైం దాటిపోవాలి, అంతే కదండి. అంతే, అసలు ఏ వర్క్ ఆల్రెడీ చేస్తూ ఉంటే దాన్ని అంతటితో ఫుల్ స్టాప్ వైండప్ చేసేసుకొని కొత్తగా బీని స్టార్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. అంటే వివేక వైరాగ్యం అంటారు ఆది శంకరాచార్యులు. జ్యోతిష శాస్త్రం అదే చెప్తూ ఉంటుంది, ఎక్కడ మనం టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ మనం టైం ఇన్వెస్ట్ చేయకుండా వదిలేసుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో అంతకుముందు స్టార్ట్ చేసి ఉంటారు, అది సరిగ్గా వర్కౌట్ అయ్యి ఉండదు, అది ఉంచుదామా తీసేద్దామా, అనవసరంగా డబ్బులు పోతుంది. బిజినెస్ పీపుల్కి చాలా ఉంటుంది, అయ్యో ఎంత కష్టపడి పెట్టుకున్నామే వస్తుందేమని ఆశతో ఉంటారు, అది కానీ రాదు, దాంతో ప్రాబ్లంలో పడిపోతూ ఉంటారు, అప్పులు తీసుకొస్తూ ఉంటారు. సేమ్ జాబ్ కూడా చాలా మంది ఇక్కడ అలవాటు అయ్యాం కదా, మంచికి ఇంకో చాడికి ఎక్కడ వెళ్తాం, ఇంకొక చాడికి ఎక్కడ వెళ్తూ ఉంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తీసేసి 100% తీసి పక్కన వేసి చక్కగా ఫ్రెష్గా రీస్టార్ట్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే వీళ్ళకి ప్లానెట్స్ అన్ని బాగున్నప్పుడు బోల్డ్గా డెసిషన్ తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ఎక్కువగా నేనైతే రెమెడీస్ ఏం చెప్పనండి. ఒక్క రాహువు మాత్రం చండీ హోమం, చండీ పారాయణం, దుర్గాదేవి, కనకదుర్గమ్మని విజిట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీళ్ళు ఎక్కడికైనా మంచి మంచి పనులు చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదంటే మనకి నాగుల కట్ట అంటారు కదా, నాగుల కట్ట దగ్గర అమ్మవారు ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంట నాగులు. వీళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా అమావాస్య టైం కానివ్వండి, లేదంటే మంత్లీ ఒకసారి వెళ్ళిపోయేసి చక్కగా అక్కడ అభిషేకం, నీళ్ళతో అభిషేకం చేసి పూజ కనుక చేయగలిగితే చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. సో మనకి చాలా మందికి ఏంటంటే అది చేసే అవకాశం ఉండదు, ఎన్ఆర్ఎల్కి వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే ఈ రాహు ఏదైతే మనకి వీళ్ళకి మైండ్ ఓవర్గా థింకింగ్ ఇచ్చేదాన్ని అంతా తగ్గిపోతూ ఉంటుంది. సో గురువు వీళ్ళకి తర్వాత స్టేజ్లో అవసరం ఉంటుంది, బట్ గురువు అయితే ఓవరాల్గా అంత పెద్ద ఇబ్బంది అయితే పెట్టేది లేదు. కానీ ఎవరైనా కనుక చేసుకుంటే గురువుకి సంబంధించిన ధ్యానము, తర్వాత మేధా దక్షిణామూర్తి స్తోత్రము, గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, బ్రాహ్మణోత్తములు వాళ్ళకి ఇంటి పూజారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చక్కగా పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టడం, ఇలా వాళ్ళకి చక్కగా చూసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళని జ్యోతిష్కుని 1-2 సార్లు కలవటము, వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇవ్వటము, ఇలా చేస్తూ ఉంటే మంచి హార్మోని వచ్చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఎవరికైనా ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో కనుక చూసుకొని ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి స్టాగ్నేటెడ్గా ఉన్నాము, గ్రోత్ లేదు, లేదంటే ముందుకి చాలా కన్ఫ్యూజన్లా ఉంది, అలాంటి వాళ్ళు ఒకసారి జాతకం చెప్పి చూపించుకుంటే చాలా 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 క్లారిటీ వస్తుంది. సో రీసెంట్గా ఒకళ్ళు ఎక్కడి నుంచి అండి, అది తమిళనాడు ఎక్కడి నుంచో, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి లేడీ ఫోన్ చేసింది, మ్యారేజ్లో చాలా ప్రాబ్లం అయిపోయింది,
కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే. మ్యారేజ్ ప్రాబ్లం అయిపోయింది, ఆ ఉన్న చోట్ల ఇంటికి దూరంగా ఉండి చాలా ఇబ్బందులు పడిపోతున్నాము, అసలు ఏంటంటే క్లారిటీ లేదు. మొన్నటిదాకా చాలా బాగుందని చూసుకుంటే అది ఏంటి పాపులర్ రాశి, బాగా టాప్ 10లో ఉన్న రేట్ చేసిన రాశుల వాళ్ళే కాల్ చేశారు, మీ వీడియో చూసామండి అందరు ఇలానే చెప్తున్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉందండి. ఎందుకు చూపిస్తే గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశకి అసోసియేటెడ్గా వాళ్ళకి గురు శాపం ఉంది, గురు చండాల యోగం ఉంది, అలానే బ్రహ్మయోగం ఉంది, బ్రహ్మశాపం ఉంది. చూడండి, ఒక్క గురు గ్రహానికి అసోసియేట్ 3-4 శాపాలు ఉన్నాయి అనమాట. పాపం వాళ్ళకి తెలవదు అది, అది హారోస్కోప్ చూస్తే తెలుస్తుంది. నేను చెప్పాను దీనికి చేయాల్సిన ఒకే ఒక రోజు పూజమ్మ, క్లీన్ అయిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు అని. తర్వాత బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు ఆమె కనెక్ట్ చేసుకుంటుంది. అవునండి 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 ఇది కరెక్ట్గా అయిందండి, ఇదే ప్రాబ్లం అండి, ఇంక వేరే ఏ ప్రాబ్లం లేదండి నాకు చెప్తుంది. అందుకని ఒక చిన్న రెమెడీ అండి, హార్డ్లీ నాకు తెలిసిన 10-15 వేల రెమెడీ మొత్తం ఖర్చు అంతా అయిపోతుంది. చూడండి, ఒక్క గ్రహం గురువు గ్రహం ఒక్క రెమెడీ నిజంగా లైఫ్ చేంజింగ్ అట్లా అవుతుందా? అవ్వాలి, అదే కదా శాస్త్రంలో చెప్పింది. ఇది నేను చెప్పలా, నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇట్స్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. సో జపతో నాస్తి దుర్భిక్షం అంటారు, అంటే జపాలు గనక చేస్తే దుర్భిక్షం ఉండదు అని చెప్తారు. అందుకని చెప్పేసి మరి జపాలు ఏం చేయాలి, ఎన్ని చేయాలి, జ్యోతిష శాస్త్రం వివరించబడుతుంది. అందులో గురుగ్రహానికి ఇన్ని వేల సార్లు జపం చేయాలి, హోమం చేయాలి, దానం చేయాలి, తర్పణం చేయాలి, లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలి. సో కొన్ని విషయాల్లో వీళ్ళకి ఆ యొక్క శాపాల ప్రభావంతో రాంగ్ డెసిషన్ కావాలని మైండ్ని వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్ మైండ్ కదండి, ఎప్పుడైతే జపం చేస్తూ ఉంటే అది సెటిల్ కామ్ డౌన్ అవుతుంది అనమాట. అలా కొన్ని చెప్పాను నేను, ఇవి చేయండి. ఫస్ట్ కాన్షియస్నెస్ ఉండాలి, ఓకే ఈ యాంగిల్లో నేను సెన్సిటివ్గా ఉన్నాను, ఆ ఒక్కదాన్ని పట్టుకొని కూర్చుంటే మిగతా లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో యూ యాక్సెప్ట్ దట్ ఇది నాది కాదు, ఓకే ఈ టైంలో మా బాస్ ఎలా ఉంటాడు, నా టైంలో ఎలా ఉంటుంది, ఈ టైం వరకు అలా ఉండేసి యాక్సెప్ట్ చేసుకొని నెక్స్ట్ పారామీటర్స్ ఇంకా చాలా ఉంటాయి, అద్భుతాలు చేసుకోవచ్చు. అదే చెప్పాను, అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తూ ఇక్కడంతా చేసుకోవచ్చు. లెట్ ఇట్ గో, కొన్ని రోజులు ఒక స్టెప్ ఆ పర్టికులర్ పారామీటర్స్లో వర్క్లో వెనక్కి తగ్గి ఉంటే తప్పేం లేదు కదా, బాగుంటుంది కదా అండి. సో వెరీ హ్యాపీ. సో ఎందుకు చెప్తున్నానంటేనండి, వాళ్ళ ఏజ్ కూడా కరెక్ట్గా అలానే ఒక 40-45లోనే ఉంది, 2 పిల్లలు చక్కగా ఉన్నారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు, ఎక్కడో స్టాగ్నేట్ అయిపోయారు. ఇలా చిన్న రీజన్ తెలుసుకుంటే దాని వెనక బిహైండ్ ఎందుకు జరుగుతుందని తెలుసుకుని పరిహారాలు చేస్తే జీవితం 10 రెట్లు వెళ్ళిపోతుందండి. టైంలో తెలుసుకోవడం, రైట్ గురువుని పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద కాస్ట్లీ కార్ అయినానండి, ఎయిర్ ప్రెషర్ లేకపోతే మరి అయిపోతుంది. ఎయిర్ ప్రెషర్ ఎంత అవుతుందండి, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కదా, అది తెలుసుకోవాలి. అందుకని ఒక్కసారి ఇయర్లీ చక్కగా ఎప్పుడైనా వాళ్ళకి సరిగా లేదు, బాగుంది, ప్రాబ్లమాటిక్ ఉంది అనుకుంటే జ్యోతిష్కుని దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. నేను నా పర్సనల్ స్కోప్ నా శిష్యులు ఉన్నారు, సీనియర్లు 5-3 నా 7-8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నేర్చుకుని ఎక్స్పర్ట్స్ అయిపోయినారు. ఒకసారి సరదాగా వాళ్ళకి ఇచ్చేస్తుంటాను, చూడండి వాళ్ళే చూసి నాకు చెప్తుంటారు ఏం చేయాలి, నేనే వాళ్ళని అడుగుతా, ఓకే డన్ కానీ ఇచ్చేయండి, పూజలు అయ్యో చెప్తారు. ఓకే వాళ్ళు ఏదో చెప్పారు మనకి, మన వృద్ధి గురించి గారు చెప్పేదండి. ఇప్పుడు మహర్షులు వీళ్ళంతా జనాలు బాగుపడాలని చెప్తారే కానీ ఇబ్బందులు పడాలని చెప్పరు కదా. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావనామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి నచ్చినవి కొన్నిసార్లు వెంటనే వచ్చిన, కొంచెం లేటుగా వచ్చిన ఇల్లు అప్సెట్ కాకుండా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నచ్చిన వాళ్ళు ఉన్నా, కొన్నిసార్లు నచ్చిన వాళ్ళు దూరంగా లేకపోయినా, దగ్గర లేకపోయినా కానీ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉంటారు. ప్రతి సిచ్యువేషన్లోనూ చక్కగా ఆనందంగా నవ్వుతూ వీళ్ళ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాంటి ఒక మానసిక స్థితి అమ్మవారు బ్రహ్మ జ్ఞానం రూపాన ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. రాజ్యం దేహి, ఈ రాశి వాళ్ళకి చక్కగా ఒక అధికారము, పవరు, స్టేటస్, ఉన్నత ఉద్యోగము, 10 మందికి వీళ్ళు చెబితే వాళ్ళ మాటకి కట్టుబడి ఉండి ఒక ప్రభావాన్ని కలిగి ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అలాంటి శక్తి అమ్మవారి ఇవ్వాలని. అంతేకాకుండా ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. ఎంత ధనం ఉండాలంటే వాళ్ళ ఇంటి నిండా ధనమే ఉండాలి. ఆఫీస్కి పోతే ఆఫీస్ కూడా వీళ్ళు తప్ప ధనం వెళ్ళిపోవాలన్నమాట. షాపింగ్కి వెళ్ళిపోతే షాపింగ్లో మనం యూపీఐలు, పేమెంట్లు అంత వేయాలని చెక్ చేసుకోకూడదు, కొనేసుకొని ఇచ్చేసేయటమే, అంత ఉండాలి. ఇంకా ఎక్కువ ఉండాలి. ఇంకా నేను ఏమని కోరుకుంటానంటే వీళ్ళు కనుక శత్రువు ఇంటికి పోతే వీళ్ళ పుణ్యం అని వాళ్ళ ఇంటి కూడా డబ్బుతో నిండిపోవాలన్నమాట, ధనంతో నిండిపోవాలి. అంత చక్కగా ధనం అంతా ఉండాలి. అంటే అడిగేది ఏదో కొంచెం అడిగేదాన్ని ఫుల్ అడిగేసాం అనుకోండి అయిపోతుంది కదండి. ప్రతిరోజు ఎంజాయబుల్ ఉండాలి కదా మనిషి జన్మ ఎత్తినందుకు. తర్వాత అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, మనసులో ఎలాంటి చిన్న ఇంకా కోరికలు ఉంటాయి అవన్నీ కూడా చక్కగా నెరవేరాలి. ఎప్పుడు నెరవేరాలి? ఆన్ ది స్పాట్, నెక్స్ట్ క్షణం వద్దు, అప్పుడప్పుడు అయిపోవాలన్నమాట. అలా అమ్మవారు చక్కగా ఒక
కరుణా కృపతో వీళ్ళందరినీ ఆశీర్వదించేసి అన్ని సిద్ధులు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందామండి. అయితే ఈ పరాభావ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి చెప్పుకునే ముందు ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారండి. పేరు బలం చాలా పాపులర్ పేర్లంతా ఇందులో ఉంటారండి. తో, నా, నీను, నేనో, యా, ఈ, యు అనే లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. ఈ రాశి వాళ్ళకి చెప్పుకునే ముందు నేను సోషల్ మీడియాలో ఇలా పబ్లిక్గా వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ రాశితోనే స్టార్ట్ చేశాను నేను. ఇందులో అనురాధ నక్షత్రం ఉంటుంది. అనురాధ నక్షత్రాన్ని మహానక్షత్రం అంటారు. దాన్ని చాలా మంచి నక్షత్రం. ఆ నక్షత్రం వాళ్ళకి ప్రతి ఒక్క నక్షత్రంతో కంపాటిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ అనురాధ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి జాతకాలు చూడకుండా టక్కన పెళ్లి చేసుకోవచ్చు. ఆ యొక్క వంశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. అందుకని నేను కూడా ఫస్ట్ అనురాధ నక్షత్రమే తీసుకున్నాను నేను. అందుకని నాకు బాగా గుర్తు. అఫ్కోర్స్ ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకా జర్నీ నక్షత్ర ప్రభావం దేవుడి ఏమో తర్వాత కానీ కంటిన్యూ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను అనమాట. ఎక్కడ ఆగలేదు. ఆ టైంలో వీళ్ళకి ఏం జరుగుతుందంటే అర్ధాష్టమ శని నడుస్తూ ఉండేది. నాకు కాల్స్ ఎక్కువ వస్తూ ఉండేది. ఏమంటే మీరు అనురాధ నక్షత్రం గురించి చెప్పారు, రేవతి గురించి చెప్పారు, ఇలా మీ ఇందులో ఉన్న నక్షత్రాల గురించి అన్నీ చెప్పారు, విశాఖ నక్షత్రం గురించి చెప్పారు, తర్వాత జ్యేష్ఠ నక్షత్రం గురించి చెప్పారు, మాకు కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పుకుంటూ వచ్చి కాల్స్ కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ కూడా సోషల్ మీడియాలో చేస్తున్నాను. అంటే అప్పటికి వాళ్ళకి అర్ధాష్టమ శని పోయింది. కానీ ప్రాబ్లం ఏంటంటే అష్టమ గురువు వచ్చారు. అప్పుడు అర్ధాష్టమ శని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగంలో అష్టమ గురువు ఉండటంతో విపరీతమైన ఏమంటే నచ్చకుండా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఎక్కువ వస్తుంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ అంతా నాకు ఎక్కువ కాల్స్ కూడా అదే వచ్చేసినాయి. అంటే ఇప్పుడు మళ్ళీ మనం శ్రీ పరాభావనామ సంవత్సరం 3వ సంవత్సరం చేయబోతున్నాను అనమాట. అంటే లాస్ట్ 2 years బ్యాకప్ డేటా, కాల్స్, అనాలిసిస్ మన మహర్షులు ఏం చెప్పారు, ఒక హార్వర్డ్ బిజినెస్ కేస్ స్టడీ లాగా చక్కగా చేసి ఈ వృశ్చిక రాశి గురించి వచ్చి కూర్చున్నా ఇక్కడ చెప్దాం ఇన్సైట్స్ అలా ఉంటుందని. వీళ్ళకి ఆదాయం 11 అండి, వ్యయం 5. అంటే లాస్ట్ ఇయర్ పాపం చాలా ప్రెషర్తో వర్క్ చేశారండి. ఆ ప్రెషర్ పోతుంది ఈ సంవత్సరం. దాంతో ఒక ప్రమోషన్, గ్రోత్, ఆదాయం పెరుగుతుంది. దాని మీనింగ్. తర్వాత రాజ్యపూజ్యం 2 మాత్రం, అవమానం 6 ఉంటుంది. అంటే వీళ్ళ చుట్టూ కొంచెం ఇబ్బంది పెట్టాలి, అయ్యో ఇంకా వీళ్ళని అంటే పైకి ఎదిగిపోతున్నారు, కొంచెం డౌన్ చేద్దామని ఉన్న వాళ్ళైతే ఇంకా ఖచ్చితంగా ఉన్నారని గమనించుకోవాలి. ఇది వృశ్చిక రాశి వాళ్ళకి మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్, ఫిగర్స్ అనమాట, డేటా అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చేసింది. తర్వాత గ్రహస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే అండి, శని వీళ్ళకి సామాన్యంగా ఉంటాడు. ఓకే, పెద్ద ఇబ్బందులు అయితే ఏమి పెట్టు. గురువు అష్టమంలో ఉండటంతో ఇప్పటిదాకా వాళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వాళ్ళకున్న ధనం కానివ్వండి, మేనేజ్మెంట్ స్కిల్స్ కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, తర్వాత పిల్లల విషయంలో ఏదో ఒక ప్రెషరు, థింకింగ్, ఇష్టం లేకుండా చేయటం అన్నట్లు ఉంటుంది. అయితే జూన్ నుంచి గురువు మారటంతో వీళ్ళకి మహాభాగ్య యోగం పట్టుకుంటుంది. సూపర్. ఈ రాశి వాళ్ళు ఎవరిని ఉంటే చక్కగా నోట్ చేసుకొని పెట్టుకోండి, నోట్ చేసి పెట్టేసుకోండి. మహాభాగ్య యోగం. 9వ స్థానంలో గురువు విపరీతమైన లక్కుని ఇచ్చేస్తాడు. ఎంత లక్ అంటే అంత లక్ ఇచ్చేస్తాడు అనమాట. తర్వాత 4వ ఇంట్లో రాహు ఉండటం, 10th హౌస్లో కేతు ఉండటంతో వీళ్ళకి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, ప్రొఫెషన్కి సంబంధించిన వ్యవహారాల్లో స్మూత్గా ఉండదు, బట్ ఓవరాల్గా మేనేజబుల్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే అతిగా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఆ విషయాలను గమనించుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి శని 5వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే పిల్లల గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత స్పెక్యులేటివ్ బిజినెస్, షేర్ మార్కెట్లు లేదా ఏమంటారు గ్యాంబ్లింగ్, క్యాసినోస్, ఇలాంటి వాటికి చేసే వాటిలో వీళ్ళకి కలిసి రాదు, కొంచెం దూరంగా ఉంటే మంచిది. తర్వాత కొంతమంది ప్రేమ చింత అంటారు. ప్రేమకు సంబంధించిన వ్యవహారం ఏమైనా గనక ఉంటే అది ప్రేమ మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రెండోది వీళ్ళకి ఏం చెప్తారంటే కార్యహాని, ఏదైనా గనక పని చేస్తూ ఉంటే అందులో వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీన స్త్రీ సంభోగం అని చెప్తూ ఉంటారు. అంటే తనకు స్టేటస్కి సంబంధించిన లేని వాళ్ళు కాకుండా తక్కువ వాళ్ళతో పరిచయాలు పెంచేసుకొని అనవసరంగా పరుగులు పోగొట్టుకునే అవకాశం ఉంటుందని గమనించాలి. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి శని పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే పెట్టరు కానివ్వండి, ఇప్పటిదాకా చెప్పుకున్న వాటిలో కొంచెం టెన్షన్ని ఏమంటారు లేట్ని చేస్తూ ఉంటారు అనమాట. రిజల్ట్ని ఆలస్యంగా ఇస్తూ ఉంటారని గమనించుకోవాలి. గురువు ఏమైందంటేనండి లాస్ట్ 1 year అంటే లాస్ట్ 9 months వరకు వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారు. వీళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, జ్ఞానము అది దానికి ఉపయోగపడదు, మేనేజ్మెంట్ గుర్తించదు. అది అంతేకాకుండా వీళ్ళని తీసుకెళ్ళిపోయి పెట్టలేని ప్లేస్లో ఇంకొక వీళ్ళకి సంబంధం లేని ప్లేస్లో ఎక్కడ పెట్టేస్తారు. సరిగ్గా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇప్పటిదాకా ఉన్న జ్ఞానం వేరు,
వీళ్ళు సడన్గా ఇంకో చోట ప్లేస్ చేయటం వేరు, దీంతో వీళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకేం చెప్తారు, చోరాగ్ని నృపభీతి అంటే బాస్ ద్వారా ప్రాబ్లం వచ్చేస్తుంది, వీళ్ళకి సంబంధించిన వస్తువులు లేదంటే సీక్రెట్లకు కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు దొంగతనం చేసేసి పక్క వాళ్ళది ఇది మేం చేసామని చూపించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాహసం, విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. అదంతా లాస్ట్ ఇయర్ వరకు, మనకి వచ్చే జూన్ వరకు మాత్రమే ఉంటుంది. ఇందులో బట్ బెనిఫిట్ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని తెలుసుకోవాలి. అదే గురువు ఎప్పుడైతే మారుతూ ఉన్నారో వీళ్ళకి మహాభాగ్య యుగం వస్తుందండి. అంటే మనకి జ్యోతిష్యంలో ఒక్క ప్లానెట్ బాగుంటే చాలండి, ఆ ప్లానెట్ మంచి రిజల్ట్ ఇవ్వటంతో పాటు దోష భంగం కూడా చేస్తుంది. ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కానీ అవి కూడా తీసేస్తుంది అని చెప్తారు. వీళ్ళకి ఎందుకు చాలా బాగుంటుందంటే గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి ఉచ్చ స్థానంలో, అంటే 200% స్ట్రాంగ్గా ఉన్నారనమాట. గురువు 100% స్ట్రాంగ్గా ఉంటేనే మంచి రిజల్ట్. కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవడంతో 200% స్ట్రాంగ్గా ఉన్నారు. అందులో 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు, లక్ అనమాట. అక్కడ గురువు ఉచ్చ స్థానంలో ఉండటంతో సూపర్బ్గా ఉంటుంది. రియల్లీ చాలా గేమ్ చేంజర్ అవుతుంది వీళ్ళ లైఫ్లో అని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో, అర్థం అంటే ధనం విషయంలో, సకులాచార చక్కగా పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటారు, గృహ లాభం ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సుఖ భోజనం మంచి భోజనం చేస్తూ ఉంటారు, నిత్య స్త్రీ జన సంపర్క అంటే వీళ్ళ చుట్టూ చక్కగా జనాలంతా వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, మంచి సపోర్ట్ వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ లేడీస్ అయితే వాళ్ళ పక్కన ఉన్న ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి మంచి సపోర్ట్ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. ఇంకా అదృష్టం ఏమంటే పిల్లలు లేని వాళ్ళకి ఇది బెస్ట్ టైం. వృశ్చిక రాశిలో ఇప్పుడు ఇంకా చాలామందికి పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, జాబులు లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చదువులు ఇప్పటిదాకా వీక్గా ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి చదువులో విపరీతంగా మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్ని యాంగిల్స్లో ఆ హెడ్ వెళ్ళొచ్చు ఖచ్చితంగా. రాహు విషయంలో మాత్రం వీళ్ళకి ఏమవుతుందంటే గమన కార్య నాశనం అని చెప్తారు. అంటే ట్రావెల్స్ ఎక్కువగా చేస్తే కలిసి రాదు, అందులో పెద్ద రిజల్ట్ ఉండదు. ఎప్పుడైనా ట్రావెల్స్ చేయాల్సి వచ్చినప్పుడు 1-2 సార్లు చక్కగా ప్లాన్ చేసుకొని కన్ఫామ్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఇవి మనకి కేతు వచ్చేటప్పుడు అగైన్ 10th హౌస్లో ఉండటంతో అప్పుడప్పుడు బ్రేకులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అంటే సడన్గా స్మూత్గా వెళ్లకుండా ఒక బ్రేక్ వచ్చేసి మళ్ళీ ముందుకు వెళ్ళటం, మళ్ళీ ఒక బ్రేక్ రావటం, మళ్ళీ ముందు రావటం, అలా స్మూత్ ఫ్లో లేకుండా కానీ కట్టింగులతో అంటే ఏమంటారు విఘ్నాలతో ముందుకెళ్తుందే తప్ప ఎక్కడ ఆగదని గమనించుకోవాలి. బట్ ఏ ప్రకారంగా ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంతో కంపేర్ చేస్తే రాబోయే ఇయర్ చాలా బెటర్గా ఉంటుందని గమనించుకోవాలి. సూపర్. సో గ్రహాలు కంప్లీట్గా అనుకూలంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి కూడా. నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తాయండి? నక్షత్రాలు కూడా చాలా బాగున్నాయండి. ఫస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి రాహు వల్ల సర్వజన పూజ్యము, వాళ్ళు చేసే పనిలో చక్కగా బాగుంటుంది. రెండోది సంపదలు శని విపరీతంగా ఇచ్చేస్తుంటారు, అది బాగుంది. కేతు వల్ల హెల్త్ స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా కనుక ఒక గ్రహం కనుక సరిగా లేదు అనుకుంటే జూపిటర్ మాత్రం ఫస్ట్ 3 monthsలో ఇబ్బంది పెడుతూ ఉంటారు, అనుకున్న పని కాకుండా ఆగిపోతూ ఉంటుంది. బట్ ఎనివే గురువు మారిన తర్వాత బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి సంపదలు బాగుంటుంది, సర్వజన పూజ్యం బాగుంటుంది, హెల్త్ చాలా బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. వీళ్ళకి కూడాను అనుకున్న కార్యక్రమం ఏదైనా కనుక మధ్యలో వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఇయర్ ఎండ్లో అని చెప్పుకుంటారు. అంటే కావాల్సిన ఒక పనో ఏదో ఒక మిషన్ ఏదో ఒక పెట్టుకొని రెడీ స్టార్ట్ చేస్తున్న టైంలో అది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. అగైన్ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సర్వజన పూజ్యము, సంపదలు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విషయాలు చక్కగా బాగుంటుంది. కాబట్టి వీళ్ళకి ఇయర్ ఎండ్లో ఆగస్టు తర్వాత అనుకున్న పనుల్లో ఏదో ఒకటి ముందుకు పోకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా ప్రోగ్రెసివ్గా ఉండే రాశి ఇదని మనం చెప్పుకోవచ్చు. మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం వీళ్ళకి రెమెడీ ఫస్ట్ శనికి సంబంధించి, రాహుకి సంబంధించి ఎక్కువ చేసుకుంటూ ఉండాలండి. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రాహు వీళ్ళకి 4th హౌస్లో ఉండి అనవసరమైన ఇంటికి సంబంధించిన వ్యవహారాలు లేదంటే డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం, లేదంటే అట్లీస్ట్ వీళ్ళు ఒక్కసారి ఫ్యామిలీ మొత్తం కలిసేసి శ్రీశైలం స్పర్శలింగ దర్శనము, చండీ హోమం చేయించుకుంటే ది బెస్ట్ రెమెడీ అండి. వాళ్ళకి ఒక్క రెమెడీ, చాలా రెమెడీస్ అవసరం లేదు. సో ఇవి కాకుండా వాళ్ళకి ఇంకా ఏదైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, వాళ్ళ ఏజ్ 35 to 45 ఉండి అప్పటిదాకా గ్రోత్ ఉన్నాము, ఇప్పుడు మధ్యలో ఆగిపోయాము, ముందుకు వెళ్ళటం లేదు, ఎందుకో డైరెక్షన్ లేదు, కన్ఫ్యూజ్గా ఉన్నారనుకుంటే ఒక్కసారి జాతక చక్రం తీసుకొని ఏమైనా ఆ దశతో పాటు ఆ దశకి ఏదైతే నడుస్తుందో దానికి అసోసియేట్గా మన దోషాలు ఉన్నాయా, శాపాలు ఉన్నాయా తెలుసుకొని ఆ బ్లాకేజెస్ ఏంటో గుర్తించుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా ఆ పూజలు అవన్నీ ద్వారా ఇవన్నీ పోతాయండి.
ఇండివిజువల్గా ఎవరికైనా లక్ష్మీ మనకు కృపా కటాక్షం కావాలి, ధనం మల్టీ సోర్సెస్ ఇన్కమ్ ఉండాలి అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి ధనం సంపాదించుకుంటారు కానీ సంపాదించుకున్న ధనం నిలబెట్టుకోలేరండి. ఇది రెండోది కుబేర పాశుపత అభిషేకం చేయించుకోవాలి. ఇలా ధనానికి సంబంధించిన 9 రకాల పారామీటర్స్లో మనకి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్కూళ్ళలో చెప్పరు, మన స్కూల్లో చెప్పేది హార్డ్ వర్క్ చేసి జాబ్ చేసి తెచ్చుకుంటారు. ఇది కాకుండా కూడా ధనం వచ్చే మార్గాలు 9 ఉన్నాయి, మన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇవి రహస్యాలు, రహస్య రూపంలో చెప్తారు. అందుకని లక్ష్మిని అష్టలక్ష్మి అన్నారు. అంతలో ఇంకా ఆగలేదండి, ఇంకా చాలా మంది లక్ష్మి ఉన్నారు. భూలక్ష్మి ఉంటుంది లేదా భూదేవి అంటారు. ఇలా రకరకాల లక్ష్మీలు ఉన్నారు. ఇవి మనకి సీక్రెట్స్ కాదు, మనం ఎప్పుడు అడుగు తెలుసుకోం కాబట్టి ఒకసారి వెల్త్ మ్యాట్రిక్స్ అని ఒక క్రియేట్ కాన్సెప్ట్ చేశాను. ఇదంతా చేసి నేను ఆ టైం ఉన్నప్పుడు అవి చేసుకుంటూ ఉంటాను. ఒక మనిషి జాతకంలో ఇన్ని ఈ మ్యాట్రిక్స్లో ఎన్ని పారామీటర్స్లో ధనం వచ్చే అవకాశం ఉంటుంది, ఎంత రేంజ్లో వచ్చే అవకాశం ఉంటుంది, ఏ టైంలో వస్తుందని అప్పుడప్పుడు చేసుకుంటూ కూర్చుంటాను ఇంట్లో. అంటే ఇప్పుడు ChatGPTలో అవన్నీ వచ్చినాయి కాబట్టి మాకు కూడా చాలా ఈజీ అవుతుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఏజెంట్స్ అన్ని చేసుకుంటూ కూర్చుంటే. సో ఇవో ఎవరైనా ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే డీటెయిల్డ్ అనాలిసిస్ వస్తుంది. దాన్ని బట్టి పూజలు చేయించుకుంటే దేవుడి దయ వల్ల అందరికీ వీళ్ళకి బాగుంది. అంటే ముందు సహజంగానే గ్రహస్థితి వల్ల వీళ్ళకి బాగుంది కాబట్టి ఈ టైంలో ఇంకొంచెం పూజలు చేయించుకుంటే ఇంకా బాగుంటారు. చాలా సంతోషం అండి. శ్రీ పరభవ నవ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలండి.